హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలాంటి సాసులు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకునే సింపుల్ పాస్తా అండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తినే పాస్తా. సో నా స్టైల్లో పాస్తా చేస్తా అండి, ఎమ్మెమ్మి పాస్తా. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో స్టవ్ ఆన్ చేసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి, ఒక బౌల్ తీసుకొని. సో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. వాటర్ హీట్ అయినాక పాస్తా వేసుకోవాలి. సో 5 మినిట్స్ అనేది పాస్తా కుక్ అవ్వాలండి. సో పాస్తా కుక్ అయిందన్నట్టు మనకు తెలియాలంటే సో ఇలా స్పూన్తోనే పాస్తా తీసుకుంటే ఇలా మ్యాష్ చేస్తే మ్యాష్ అవ్వాలండి. సో మనకు మ్యాష్ అయినప్పుడు ఒక పాస్తా కుక్ అయినట్టు. సో స్టవ్ ఆఫ్ చేసుకొని పాస్తా వేడి నీళ్ళు అనేది నీళ్ళన్నీ వంచేసుకొని మళ్ళీ ఒకసారి చల్ల నీళ్ళతో పట్టుకొని మళ్ళీ వంచేసుకొని పాస్తా అనేది ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్ వేసుకోవాలండి. సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత 2 పచ్చిమిరకాయలు అనేది నేను చిన్న పీసెస్గా కట్ చేసుకొని పచ్చిమిరకాయలు కూడా ఈ విధంగా వేసుకుంటున్నా. ఒక క్యారెట్ తీసుకొని క్యారెట్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని క్యారెట్ కూడా ఈ విధంగా వేసుకున్నా. సో మొత్తం ఒకసారి ఈ విధంగా బాగా కలిసేలా తిప్పుకోవాలండి. సో హాఫ్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. సో మొత్తం ఒకసారి ఈ విధంగా తిప్పుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. సో నేనైతే ఒక టమోటా తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా టమోటా కూడా వేసుకోవాలండి. సో మొత్తం ఒకసారి ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. సో మనకు అనేది వెజిటేబుల్ అనేది తొందరగా కుక్ అవడానికి నేను ఏదైతే క్యాప్ పెట్టుకుంటున్నా. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ క్యాప్ తీసి ఈ విధంగా మళ్ళీ ఒకసారి తిప్పుకుంటున్నా. సో ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మనకు మ్యాష్ చేస్తే క్యారెట్ అనేది మ్యాష్ అవ్వాలండి. సో మన వెజిటేబుల్ అనేది బాగా కుక్ అయినట్టు. సో ఈ టైంలో అనేది తగినంత కారం వేసుకోవాలండి. సో నేనైతే 1 స్పూన్ కారం వేసుకున్నా. 1 స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, 1/2 టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలండి. సో మొత్తం ఒకసారి బాగా తిప్పుకోవాలి. ఈ విధంగా బాగా తిప్పుకోవాలండి. మసాలా అంతా మొత్తం పచ్చివాసన పోయి ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. సో మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో కలుపుతూ ఉంటే మనకు అనేది వెజిటేబుల్ అనేది మనకు మసాలా అనేది బాగా ఫ్రై అవుతుందండి. సో నేను ఆ లోపు అనేది 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని కొన్ని వాటర్ తీసుకొని ఇలా ఉండలు లేకుండా ఈ విధంగా బాగా తిప్పుకోవాలండి. సో ఈ విధంగా ఉండలు లేకుండా తిప్పుకున్న తర్వాత అందులో యాడ్ చేసుకోవాలండి. సో కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనకు అనేది పాస్తా అనేది ఎలాంటి సాసెస్ లేకుండా జ్యూసీగాను గ్రేవీగాను వస్తుందండి. సో ఈ విధంగా 2 మినిట్స్ అనేది తిప్పుతూ ఉండాలి. సో ఆ లోపు అనేది మనం పక్కన ఉడకబెట్టుకున్న పాస్తా అనేది యాడ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మొత్తం మసాలా అంతా పాస్తాకు పట్టేలా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. సో ఈ విధంగా బాగా 2 మినిట్స్ అనేది కలుపుతూ ఉండాలండి. సో మన మసాలా అంతా పాస్తాకు పట్టేలా ఉండాలి. సో మళ్ళీ 2 మినిట్స్ ఉన్న తర్వాత ఈ విధంగా మధ్యలో ఒకసారి ఈ విధంగా బాగా తిప్పుతూ ఉండాలండి. సో ఈ విధంగా తిప్పుకున్నాక మనకు అనేది పాస్తా మసాలా పౌడర్ వస్తుందండి. సో నేనైతే మొత్తం వేయట్లేదు. ఆల్రెడీ మనం కొంచెం కారము 2 పచ్చిమిరకాయలు వేసాం ఫస్ట్లో కాబట్టి ఇప్పుడు అంటే కొంచెం పాస్తా మసాలా కొంచెం వేసి ఈ విధంగా ఒకసారి బాగా తిప్పుకోవాలి. సో ఈ విధంగా 2 మినిట్స్ అనేది బాగా తిప్పుకున్నాక చూడండి ఎలా ఉందో మన పాస్తా. యమ్మీగా టెంప్టీగా ఉంది. సో ఫైనల్గా అనేది మనకు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. సో ఈ విధంగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఈ విధంగా బాగా కొత్తిమీర అనేది బాగా కలిసేలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా 2 మినిట్స్ అనేది బాగా కలిపినాక ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఫైనల్గా అనేది ఎలాంటి సాసులు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా నా స్టైల్లో పాస్తా రెడీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.